ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు, మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం. ఫామ్ హౌస్లో హరీష్, తెలంగాణ భవన్లో కేటీఆర్. రేపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చలు. కృష్ణంరాజుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్. కించపరిచే వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు. మహిళల్ని కించపరిచిన సజ్జలపై చర్యలు తీసుకోవాలి. డీజీపీకి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్. గుంటూరు జైలుకు తరలింపు. గుంటూరు సిఐడి కోర్టుకు కాకాని. సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో హాజరు. ఏపీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. ఈ నెల 17న వాదనలు వింటామన్న విజయవాడ ఏసీబీ కోర్టు. మోదీ పాలనలో పేదరికం తగ్గింది. సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. భారత్ బంద్కు మావోయిస్టుల పిలుపు. ఏపీ, తెలంగాణ ఏజెన్సీ గ్రామాల్లో బలగాల కూంబింగ్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు. నిజామాబాద్లో ఈదురు గాలుల బీభత్సం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ చేయాలి. ప్రధానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ. రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు. ఇప్పటికే ఒకసారి హర్యానా భూముల కేసులో విచారణకు హాజరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి భారీ మోసం. రెడ్ ఇంజనీర్ నుంచి 1.5 కోటి కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. అమర్నాథ్ యాత్రలో ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థ. మార్గమంతా సీసీటీవీ కెమెరాలతో నిఘా. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు. నిందితులను పట్టించిన ఆయుధం ఫోన్ కాల్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ధోని. 2 మహిళా క్రికెటర్లు సహా 5గురికి అవకాశం.